హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సండే స్పెషల్ రెసిపీ చికెన్ పకోడీని చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ పకోడీ కోసం ముందుగా 400 గ్రాముల చికెన్ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టీ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ల గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 కాయ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టీ స్పూన్ల శనగపిండి, అలాగే కలర్ కోసం చిటికెడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు వద్దంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఎగ్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నానండి. మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కొత్తిమీర కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు చికెన్ బాగా మ్యారినేట్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా 1 గంట పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఒక్కొక్కటిగా చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా చికెన్ యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా ఫ్రై అవుతుందండి. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత చికెన్ పకోడీని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ విధంగా సండే మీ పిల్లలు కూడా చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇలాగే మిగతా చికెన్ ముక్కలను కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ అలాగే ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసి పెట్టారంటే చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ పకోడీని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.